తండ్రి కొడుకు 2003 వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోవడాన్ని టీవీలో చూస్తున్నప్పుడు కొడుకు వాళ్ళ నాన్న దగ్గర ఒక రోజు నేను ఇండియాని గెలిపిస్తానని మాట ఇస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నకి తెలియదు వాళ్ళ కొడుకు ఊరికే ఆ మాటలు ఇవ్వలేదని. అది 1988. ఢిల్లీలో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో విరాట్ కోహ్లీ పుట్టాడు. అతనికి చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ లాగా అవ్వాలని ఒక కోరిక. అయితే వాళ్ళ వీధిలో విరాట్ కోహ్లీ సూపర్ గా క్రికెట్ ఆడడం చూసిన వాళ్ళ నాన్నగారు ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ చేపిస్తాడు. కానీ అక్కడ విరాట్ కోహ్లీ అతని పర్ఫార్మెన్స్ తో దుమ్మురేపి అతనేంటో అందరికి చూపిస్తాడు. అకాడమీలో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియా అండర్-19 టీమ్ లోకి కూడా సెలెక్ట్ అవుతాడు. అతను ఒక అగ్రెసివ్ ప్లేయర్. ఒక్కొక్క మ్యాచ్ చాలా గంభీరంగా ఆడేవాడు, ఎస్పెషల్లీ బ్యాటింగ్. అతని అగ్రెసివ్ బ్యాటింగ్ చూసి సెలెక్టర్స్ కూడా అతని రంజీ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు. ఎప్పుడైతే అతనికి రంజీ ట్రోఫీకి అవకాశం దొరికిందో ఫైనల్ గా అతను చాలా రోజుల కల్లా నెరవేరింది. కానీ అన్ఫార్చునేట్ గా వాళ్ళ నాన్నగారు మ్యాచ్ రోజు చనిపోయారు. ఇక విరాట్ మ్యాచ్ కి రావడం చెప్పి ఇక టీమ్ మేనేజ్మెంట్ అందరూ సబ్స్టిట్యూట్ నుంచి మొత్తం అందరినీ రెడీ చేసుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఆ రోజు విరాట్ స్టేడియం లో అడుగు పెట్టాడు. కేవలం అడుగు పెట్టడం మాత్రమే కాదు, ఆ రోజు మ్యాచ్ ఆడాడు భయ్యా. 90 రన్స్ కొట్టి వాళ్ళ నాన్నకి ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాడు. ఆ కమిట్మెంట్ తోనే ఇప్పుడు సచిన్ అంటే రికార్డ్ మేకర్, విరాట్ అంటే రికార్డ్ బ్రేకర్ అన్న స్థాయికి ఎదిగాడు. ఈరోజు విరాట్ కోహ్లీ చేయని ఒక అచీవ్మెంట్ లేదు, అలానే తిరిగి ఇవ్వలేని రివెంజ్ లేదు. 2011 వరల్డ్ కప్ లో విరాట్ సెంచరీ కొట్టి ఇండియాని గెలిచేలా చేసి 22 ఏళ్లకే వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట వల్ల ఇప్పుడు వరల్డ్ లోనే ఒక బెస్ట్ క్రికెటర్ అయ్యాడు. దీన్ని బట్టి మన విరాట్ కోహ్లీ ఎంతో గొప్ప వ్యక్తితో తెలుస్తుంది. హ్యాపీ బర్త్డే కింగ్. ఇప్పుడే ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీకి విషెస్ చెప్పండి మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.